ఫ్రీక్వెంట్గా యూరిన్ వెళ్ళాల్సిన అవసరం ఉండడము, రాత్రిపూటలో ఎక్కువసార్లు యూరిన్ కోసం లేయాల్సిన అవసరము, యూరిన్ స్ట్రీమ్ వీక్గా ఉండడము, యూరిన్ వచ్చినప్పుడు ఆపుకోలేనితనము, ఇలాంటి ఇబ్బందులు మగవాళ్ళలో సాధారణంగా 50 ఏళ్ళ తర్వాత దాదాపు 3లో 2 దాకా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ ఇబ్బందులు వచ్చినప్పుడు ఎక్కువ శాతం దీనికి కారణం బినైన్ ప్రాస్టెటిక్ హైపర్ప్లేషియా అనే ఒక కండిషన్. ప్రాస్టేట్ అంటే ప్రతి మగవారికి మూత్రసంచి కింద ఉండే ఒక గ్రంథి. ఈ గ్రంథి వాపుని బినైన్ ప్రాస్టెటిక్ హైపర్ప్లేషియా ఆర్ BPH అని అంటాము. గ్రంథి వాసినప్పుడు దాని ద్వారా వెళ్ళే మూత్రనీలం పైన పడే ప్రెషర్ వల్ల చాలామందికి ఈ ఇబ్బందులు ఏర్పడతాయి. ఈ BPHని అర్లీగా డయాగ్నోస్ చేసి ట్రీట్ చేసుకుంటే దానికి సంబంధించిన లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ని అవాయిడ్ చేయగలుగుతాము. కొంతమందికి వీటిని ట్రీట్ చేయని దానివల్ల కిడ్నీ కానీ మూత్రసంచి కానీ డ్యామేజ్ కూడా అయ్యే అవకాశం ఎక్కువ శాతం ఉంటుంది. BPHని మనం చాలామంది వరకు మందులతోనే తగ్గించగలుగుతాము. 25% మందికే సర్జరీ కానీ నాన్ సర్జికల్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ కానీ అవసరం ఉంటుంది. ప్రాస్టేట్ వాపుకి సర్జరీ ఒకటే సొల్యూషన్ కాదు. ప్రాస్టెటిక్ ఆర్టరీ ఎంబలైజేషన్ అనేది ఒక మినిమలీ ఇన్వేజివ్ ఇమేజ్ గైడెడ్ ట్రీట్మెంట్. అంటే ఇమేజింగ్ వాడి సర్జరీని అవాయిడ్ చేసే ఒక అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఆప్షన్. ఈ ట్రీట్మెంట్లో ఒక చిన్న పిన్ హోల్ ద్వారా కాళ్ళల్లో కానీ చేతుల్లో కానీ ఉండే రక్తనాళాల ద్వారా ప్రాస్టేట్కి వెళ్ళే బ్లడ్ సప్లైని బ్లాక్ చేసి ప్రాస్టేట్ సైజ్ని తగ్గిస్తాము. సర్జరీకి కంపేర్ చేసుకుంటే ఈ ప్రొసీజర్ ఒక డే కేర్ ప్రొసీజర్. సేమ్ డే ఇంటికి వెళ్ళొచ్చు. లోకల్ అనస్థీషియాలోనే చేస్తాము. ఎలాంటి అనస్థీషియా అవసరం ఉండదు. ఈ ట్రీట్మెంట్లో రక్తనాళాల ద్వారా వెళ్తాం కాబట్టి యూరిన్ పైప్ నుంచి వెళ్ళి ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం ఉండదు. ఎలాంటి కట్స్ కానీ టిష్యూ తీయాల్సిన అవసరం ఉండదు కాబట్టి బ్లీడింగ్ రిస్క్స్ అనేవి ఆల్మోస్ట్ 0. అండ్ యూరిన్ పైప్ ద్వారా ట్రీట్మెంట్ చేయం కాబట్టి సర్జరీతో సంబంధించిన యూరిన్ పైప్ కాంప్లికేషన్స్ ప్రాస్టెటిక్ ఆర్టరీ ఎంబలైజేషన్లో రావు. సర్జరీకి కంపేర్ చేస్తే ఈ ట్రీట్మెంట్లో రికవరీ చాలా క్విక్గా ఉంటుంది. పేషెంట్ నెక్స్ట్ డేనే వాళ్ళ నార్మల్ యాక్టివిటీస్ రెజ్యూమ్ చేయొచ్చు. ఈ ట్రీట్మెంట్ చేయించుకున్న దాదాపు 90% పై మందికి డిశ్చార్జ్ అయ్యేటప్పుడు ట్యూబ్తో వెళ్ళాల్సిన అవసరం కూడా ఉండదు. సర్జరీతో పోల్చుకుంటే ప్రాస్టెటిక్ ఆర్టరీ ఎంబలైజేషన్లో సెక్షువల్ సైడ్ ఎఫెక్ట్స్ చాలా అరుదు. అండ్ యూరిన్ లీక్ కానీ యూరిన్ పైప్ డ్యామేజ్ కానీ ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ప్రాస్టెటిక్ ఆర్టరీ ఎంబలైజేషన్లో చూడము. ప్రాస్టెటిక్ ఆర్టరీ ఎంబలైజేషన్లో అడ్వాన్స్డ్ ఇమేజ్ గైడెన్స్ అవసరం కాబట్టి ఈరోజు రివియా వాస్కులర్ ఇన్స్టిట్యూట్లో మనము ఆలియా IGS 740 సిస్టమ్ ఫ్రమ్ GE హెల్త్ కేర్ వాడి 3D ఇమేజింగ్, ఆగ్మెంటెడ్ ఫ్లూరోస్కోపీ, కోన్ బీమ్ CT ఇలాంటి టెక్నిక్స్ వాడి ఎక్స్ట్రీమ్ ప్రిసిషన్తో ఈరోజు రివియా వాస్కులర్ ఇన్స్టిట్యూట్లో ఈ ట్రీట్మెంట్ మనం చేయగలుగుతున్నాము. మీకు ప్రాస్టెటిక్ ఎన్లార్జ్మెంట్ కానీ డయాగ్నోస్ అయ్యి ఇలాంటి యూరిన్ సంబంధాలతో ఇబ్బంది పడుతుంటే సర్జరీయే కాకుండా నాన్ సర్జికల్ ఆప్షన్స్ గురించి కూడా ఒక సెకండ్ ఒపీనియన్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్.